వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. 25,000 మన ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఒక 30 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్ మన కార్పస్ అనేది ఎంతవరకు జనరేట్ చేసుకోవచ్చు? దీన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్, ఒక 25,000 ఎస్ఐపి మనం చేసుకున్నట్లయితే ఒక 30 ఇయర్స్ వరకు సో మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది కార్పస్ అనేది ఎలా ఎంతవరకు జనరేట్ అవుతది? ఈ 25 ఇయర్స్ అనేది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? యాహ్! చాలామంది ఎస్ఐపీస్ గురించి అడిగితే దానిలో డిఫరెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతారు. కానీ ఈ 25,000 గురించి నేను స్ట్రాటజీస్ చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఫండ్ పేర్లు చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫండ్ అలొకేషన్ ఎలా ఉండాలి? మీ 25,000 ఎట్లా స్ప్రెడ్ చేసుకోవాలి? అండ్ మాక్సిమం పొటెన్షియల్ వచ్చేసి 10 క్రోర్స్ వరకు కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఓకే. జస్ట్ 25,000 ఎస్ఐపితోని 10 క్రోర్స్ మనం రీచ్ కావచ్చు. అండ్ ఎస్ఐపి స్ట్రాటజీస్‌కి వచ్చేసరికి చాలామంది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ చెప్తారు. కొంతమంది డైలీ ఎస్ఐపి చేయమంటారు. కొంతమంది వీక్లీ చేయమంటారు. కొంతమంది మంత్లీ చేయమంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే నిఫ్టీ పడిపోతదో అప్పుడు ఎస్ఐపీస్ చేయండి. రెగ్యులర్ టైమ్స్‌లో ఏం చేయకండి అని చెప్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఎస్ఐపీస్ పడిపోయినప్పుడు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అండ్ రెగ్యులర్ టైమ్స్‌లో ఎస్ఐపీస్ చేసుకోండి అని చెప్తారు. సో నేను మా టీమ్ మేమందరం ఏం చేసాము అంటే ఎస్ఐపీస్ యొక్క స్ట్రాటజీస్‌ని బ్యాక్ టెస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే. సో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తే ఏది ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తదనేది మనం తెలుసుకోవడానికి ఒక ఐడియా ఉంటది గదా! మన వాళ్ళకి చెప్పడానికి కూడా ఈజీగా ఉంటదని చెప్పేసి నేను బ్యాక్ టెస్ట్ చేశామనమాట. సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం తీసుకున్నాం ఇక్కడ. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి జస్ట్ కంటిన్యూయస్‌గా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళడం అంతే. 10,000 ఎస్ఐపి కంటిన్యూయస్‌గా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళడం. ఎంత రిటర్న్స్ వచ్చిందని చూసాము. సెకండ్ స్ట్రాటజీ ఏంది అంటే ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళడం. అట్ ద సేమ్ టైమ్ లంప్ సమ్ ఎప్పుడైతే మార్కెట్ 10% కంటే ఎక్కువ పడిపోయిందో అప్పుడు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి ఓన్లీ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ పడ్డప్పుడు మాత్రమే లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళడం. ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే 10,000 రూపీస్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మనకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 30 ఇయర్స్ 1995 నుంచి 2005 వరకు 30 ఇయర్స్ చూసుకుంటే మన కార్పస్ వచ్చేసి మొత్తం ప్రాఫిట్ వచ్చేసి మనకి 3 క్రోర్స్ వస్తుందన్నమాట. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసింది జస్ట్ 36 లాక్స్ మాత్రమే 30 ఇయర్స్ పీరియడ్‌లో. అది ఫస్ట్ టైప్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో యొక్క రిటర్న్. సెకండ్ టైప్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో యొక్క రిటర్న్ ఎప్పుడైతే 5,000 ఎస్ఐపిలో అండ్ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకి దాంట్లో కూడా 3.4 క్రోర్స్ రిటర్న్స్ వచ్చేది. ఓకే. అండ్ ఎప్పుడైతే లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే 10,000 పర్ మంత్ కదా! పర్ ఇయర్‌కి 1.2 లాక్స్ అనుకున్నా కూడా అప్రాక్సిమేట్‌గా 1.2 లాక్స్ పర్ ఇయర్ ఎప్పుడైతే మార్కెట్ డిప్ అయిందో అప్పుడు మాత్రం లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే కూడా 3.6 క్రోర్స్ రిటర్న్స్ వచ్చింది. 3.6. మోర్ ఆర్ లెస్ సేమ్ ఉందన్నమాట. పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ పెద్దగా డిఫరెన్స్ లేదు. ఒక 10 లాక్స్, 20 లాక్స్ డిఫరెన్స్ అనేది ఉంది. అది లాంగ్ టర్మ్‌లో కామన్. అంటే ఈ బ్యాక్ ఎండ్ టెస్టింగ్ ద్వారా నాకు అర్థమైంది ఏంది అంటే ఎస్ఐపి అనేది మీరు మంత్లీ చేసినా, వీక్లీ చేసినా, లేకపోతే క్వార్టర్లీ చేసినా, లేకపోతే లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే మీ రిటర్న్స్‌లో పెద్ద ఇంపాక్ట్ అనేది ఏది ఉండదు. సో దీని ద్వారా మనం 25,000 ఎట్లా డిజైన్ చేసుకోవాలి అంటే 25,000 ఎస్ఐపి అనేది నెక్స్ట్ 30 ఇయర్స్ కోసం మీరు డిజైన్ చేసుకుంటే మీ 10 క్రోర్స్ ఎట్లా రావాలి అనుకుంటే మీ 25,000 ఉంటది గదా! దాన్ని 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్‌ఫోలియోస్‌గా నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. అది మీకు ఏ సూట్ అవుతది, మీ రిస్క్ అపెటైట్‌ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 10,000 లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ 10,000 కూడా డిఫరెంట్ ఏఎంసీ నుంచి, డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి డిఫరెంట్ లార్జ్ క్యాప్ తీసుకోవడం. అండ్ బ్యాలెన్స్ 5,000 ఉంటది కదా! అది స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయడం. అది ఫస్ట్ టైప్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో. సెకండ్ టైప్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో వచ్చేసి 5,000 స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడము. అండ్ బ్యాలెన్స్ 15,000 ఉంటది కదా! అది ఓన్లీ సింగిల్ లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం. అండ్ థర్డ్‌ది వచ్చేసి 10,000 వచ్చేసి హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడము. 10,000 వచ్చేసి లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం. 5,000 వచ్చేసి స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 10,000 స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయడము. 10,000 హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం. 5,000 మాత్రమే లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఎందుకు 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాను అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఏజ్ అండ్ దేర్ రిస్క్ అపెటైట్. మీరు ఎక్కువ రిస్క్ తీసుకునేటట్లయితే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే ఏ బెస్ట్ ఏజ్ ఆప్షన్. గ్రూపోలో ఏ స్కీమ్స్ ఇప్పుడు మీరు చెప్పిన యాహ్! 4 డిఫరెంట్ స్ట్రాటజీ ఏ యాహ్! ఏజ్ గ్రూపోలో ఏది చూస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఉంది గదా! ఏదైతే 10,000 ప్లస్ 5,000 మోస్ట్‌లీ స్మాల్ క్యాప్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్‌లోకెళ్తుంది హ్మ్. గదా! అది యంగ్ ఇన్వెస్టర్స్‌కి లెస్ థాన్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సూట్ అవుతదనమాట. ఓకే. ఎవరైతే కన్జర్వేటివ్ ఉన్నారో అబోవ్ 50 ఇయర్స్ ఉన్నారు, లేకపోతే మేము ఎక్కువ రిస్క్ తీసుకోలేము అనుకుంటే వాళ్ళకి 10,000 నుంచి 15,000 వరకు లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. అండ్ ఎప్పుడైతే సరే మాకు
రిస్క్ ఎక్కువ వద్దు అండ్ రిటర్న్స్ నార్మల్గా వచ్చిన చాలు అంటే హైబ్రిడ్ ఫండ్స్లో ఎక్కువ అలొకేషన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. అండ్ మీకు బ్యాక్ ఎండ్ చేసినప్పుడు మేము ఇంతకుముందు బ్యాక్ ఎండ్ టెస్టింగ్ చేసామని చెప్పాను కదా, దాంట్లో ఫండ్స్ కూడా మేము ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. దాంట్లో మీరు జస్ట్ 25,000 పర్ మంత్ లాస్ట్ 30 years నుంచి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, ఇంతకుముందు నేను 3.5 crore అని చెప్పాను కదా అప్రాక్సిమేట్గా, ఓన్లీ హెచ్డిఎఫ్సి టాప్ 200 లేకపోతే హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి ప్రుడెన్షియల్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ఫండ్స్లో మనం చూసుకుంటే 4.5 crores రిటర్న్స్ ఇచ్చింది. ఓకే. అంటే నేను చెప్పిన రిటర్న్స్ కంటే 1 crore అడిషనల్ రిటర్న్సే ఇచ్చింది. ఓకే. అండ్ ఈవెన్ మనం ఎటువంటి ర్యాండమ్ ఫండ్స్ తీసుకున్నా సరే మనకి 12% అబోవ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 30 years. 12% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందంటే డెఫినెట్గా 4.5 crores కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లాంగ్ డ్యూరేషన్లో ఈ 30 yearsలో ఈ 25,000 ఎస్ఐపి ఏదైతే ఉందో, నేను 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాను కదా, అది ఎవ్రీ 5 years మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అంటే నేను ఫస్ట్ నుంచి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాను, లాస్ట్ 30 years వరకు కూడా నేను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాను అంటే సరిపోదు. ఓకే. ఫస్ట్ అంటే ఎవరైతే యంగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో దే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ క్యాప్, తర్వాత వాళ్ళు హైబ్రిడ్కి వెళ్ళాలి, దాని తర్వాత లార్జ్ క్యాప్కి వెళ్ళాలి. లేదు లార్జ్ క్యాప్ నుంచి స్టార్ట్ చేస్తామంటే గ్రాడ్యువల్గా మీరు హైబ్రిడ్కి ఎక్స్పోజర్ తీసుకోవాలి. స్మాల్ క్యాప్కి తీసుకోకపోయినా పర్లేదు కానీ హైబ్రిడ్కి తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు రిస్క్ తగ్గడం కాకుండా రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే స్కోప్ Okay. దీంట్లో ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే సరే మనము ఈ 10 crores అనే కార్పస్ ఏదైతే బిల్డ్ చేస్తున్నామో అది డెఫినెట్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 to 20 years మీరు దాన్ని యూజ్ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైతే 30 years ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు అనుకున్నాం, అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 20 years 25 years మధ్య నుంచి కూడా వాళ్ళు ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే కార్పస్ బిల్డ్ అయిన తర్వాతనే ఎస్డబ్ల్యూపీ విత్డ్రాల్ స్టార్ట్ చేయాలనేం రూల్ లేదు. బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ 45 years ఉన్నప్పుడు ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎండ్ కార్పస్ 10 crores ఉండదు. అప్పుడు 10 crores-కి 5 crores కానీ 6 crores కానీ పడిపోయే స్కోప్ అనేది ఉందన్నమాట. ఓకే. కార్పస్ అనేది తగ్గిద్ది ఎస్డబ్ల్యూపీ చేసుకుంటే. యా. అండ్ ఎప్పుడైతే సరే వీళ్ళు విత్డ్రాల్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎస్ఐపి చేసేది స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ 10 crores వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ 30 years ఉన్న పర్సన్ 45 yearsకి విత్డ్రాల్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారంటే వీళ్ళు 25,000 నుంచి ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మళ్ళీ వీళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి 10 crores అనేది రెడీగా ఉంటుంది. అర్థం. అది ఒక దగ్గర విత్డ్రాల్ చేస్తుంటే ఇంకో దగ్గర పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, 10 crores ఓవరాల్గా బ్యాలెన్స్ అవుతుంది. వీళ్ళు డెఫినెట్గా 25,000 నుంచి 10 crores ఈజీగా విత్డ్రాల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ బ్రేక్ డౌన్ చెప్పాలి అంటే 25,000లో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి పర్ ఇయర్ బ్రేక్ డౌన్, అంటే పర్ ఎవ్రీ 5 years బ్రేక్ డౌన్ ఇవ్వాలి అంటే ఫర్ ద ఫస్ట్ 5 yearsలో మీరు జస్ట్ 15 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మీకు రిటర్న్స్ వచ్చేసి 21 lakhs వస్తుంది అనమాట. ఓకే. అండ్ 10 yearsలో వీళ్ళు 30 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, కానీ 59 lakhs మీకు రిటర్న్స్ కనిపిస్తుంది. ఇది జస్ట్ 12% మాత్రమే నేను క్యాలిక్యులేషన్ ఇచ్చేది. అండ్ 45 lakhsకి 1.25 crores, 60 lakhsకి అంటే 20 yearsకి వచ్చేసరికి 2.5 crores, 25 yearsకి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 75 lakhs, కానీ రిటర్న్స్ వచ్చేసి 4.5 crores. 30 yearsకి వీళ్ళు జస్ట్ ఇన్వెస్ట్ చేస్తే 90 lakhs మాత్రమే, కానీ రిటర్న్స్ వచ్చేసి 8.1 crores. ఓకే. ఇది జస్ట్ 12% మాత్రమే. ఇన్ కేస్ 15% రిటర్న్స్ వచ్చిందంటే ఈజీగా 10 crores క్రాస్ అయిపోతుంది. సో ఈ బ్రేక్ డౌన్లో ఖచ్చితంగా వీళ్ళది పోర్ట్ఫోలియో అనేది ఎప్పటికప్పుడు రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళ రిస్క్ అప్టైట్ని బట్టి ఫండ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళ పోర్ట్ఫోలియోలో జస్ట్ 4 to 5 funds మాత్రమే ఉండాలి. చాలామంది రీబ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు దాన్ని విత్డ్రాల్ చేయకుండా అట్లనే పెట్టేసుకొని 5 years 10 years తర్వాత చూసుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో 20 నుంచి 30 funds ఉంటున్నాయి, మ్యూచువల్ ఫండ్స్. సో అంత ఫండ్స్ ఉంటే మనం రీబ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన పోర్ట్ఫోలియోలో 4 to 5 funds మాత్రమే ఉండాలి. ట్యాక్స్ కోసం అంటే విత్డ్రాల్ చేస్తే ట్యాక్స్ కట్టాలని చెప్పేసి దానిలోనే పెట్టుకోవడం ద్వారా మీకు కాంపౌండింగ్ అనేది హ్యాంపర్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చిన. థ్యాంక్ యూ అండి.